ఈ శరీర అవయవాలతో ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని మహింపరుస్తున్నావా? ఈ చేతులతో, కాళ్ళతో దేవుని మహింపరుస్తున్నావా? ఆలోచన చేద్దాం. మీ యొక్క అవయవాల్ని దుర్నీతి సాధములుగా పాపములకు అప్పగించొద్దు. ఈరోజు చాలామంది యవనస్తులండి, అన్న ఇది మా జీవితం, అన్న మా ఇష్టం, మేము ఎంజాయ్ చేస్తాం, మేము భయంకరంగా జీవిస్తాం, ఇది మా శరీరం, మా ఇండివిజువాలిటీ, ఇది మీరెవరు మా ఇండివిజువాలిటీని క్వశ్చన్ చేయడానికి? అఫ్కోర్స్ నీ ఏదైనా చేయొచ్చండి, ప్రపంచంలో ఏదైనా చెయ్యి, కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఆ పర్యవసానాలు మాత్రం భయంకరంగా ఉంటాయనే విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. తుదకు నీ మాంసము నీ శరీరం క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం ఎట్లు త్రోసివేసిదని ఒక యవనస్తుడితో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను. అంటే ఒక యవనస్తుడు నేను చూశాను, భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. తన జీవితంలో డిసిప్లైన్ లేదు, సంఘానికి వస్తున్నాడు కానీ తన జీవితంలో పాపాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు, భయంకరమైనటువంటి పాపాల్లో మునిగి తేలుతూ ఉన్నాడు. ఒక సందర్భంలో పిలిచాను, నీ అన్నగా నేను మాట్లాడుతూ ఉన్నాను,